Hello everyone, welcome to Dakshin Academy. Today we are going to discuss about stress block parameters, neutral axis and moment of resistance. So yesterday's class we saw this diagrams, assumptions anni manam diagram దీంట్లో represent చేసుకున్నాం కదా. సో టోటల్ డెప్త్ ఆఫ్ రెక్టాంగిల్ సెక్షన్ క్యాపిటల్ డి. సో ఎక్కడి వరకు అయితే రెయిన్ఫోర్స్మెంట్ ప్రొవైడ్ చేస్తుంటామో వాటి సెంట్రాయిడ్ వరకు మనం ఏం తీసుకున్నాం, ఎఫెక్టివ్ డెప్త్ స్మాల్ డి, విడ్త్ ఆఫ్ రెక్టాంగిల్ విడ్త్ ఆఫ్ బీమ్ ఎంత బి తీసుకున్నాం. న్యూట్రల్ యాక్సిస్ అనేది ఇక్కడ సెంటర్లో తీసుకుంటే ఓకే. సో ఈ న్యూట్రల్ యాక్సిస్ డెప్త్ ఎంత ఎక్స్యూ. ఓకే, సో మనకు స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా లీనియర్గా ఉంటుంది. నిన్న ఫస్ట్ అజంప్షన్ అదే కదా, స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ లీనియర్. సో ఎక్స్ట్రీమ్ ఫైబర్లో ఎంత, కాంక్రీట్లో స్ట్రెయిన్ 0.0035, ఇక్కడ స్టీల్లో ఎంత, షుడ్ నాట్ బి లెస్ దాన్ FY by 1.15 ES ప్లస్ 0.002. తర్వాత మనం ఇక్కడ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఎలా తీసుకున్నాం, రెక్టాంగులర్ పారాబోలిక్. ఎక్కడైతే రెక్టాంగులర్గా అదే పారాబోలిక్గా కన్వర్ట్ అవుతుందో ఆ లెవెల్లో ఇక్కడ స్ట్రెయిన్ ఎంత ఉంటుంది, 0.002. ఇక్కడ మనం ఎక్స్ట్రీమ్ నుండి ఇక్కడ ఈ డిస్టెన్స్ రెక్టాంగులర్ బ్లాక్ ఎంతవరకు ఉంటుందో ఈ డిస్టెన్స్ని మనం ఏం తీసుకున్నాం, X2. తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ సెంటర్ వరకు X1 అని తీసుకున్నాం, ఈ పారాబోలిక్ పార్ట్ డెప్త్. ఇక్కడ మనకు ఎక్స్ట్రీమ్ ఫైబర్లో మ్యాక్సిమం కంప్రెసివ్ స్ట్రెస్ ఇన్ కాంక్రీట్ ఎంత, అలవబుల్ 0.45 FCK. ఇది మనకు ఎలా వచ్చింది, మన క్యూబ్ స్ట్రెంత్ FCK అనుకుంటే దాన్ని మనం స్ట్రక్చర్లో యూస్ చేస్తున్నప్పుడు 0.67 FCK. దానికి మనం పార్షియల్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఆఫ్ కాంక్రీట్ మెటీరియల్ 1.5 తీసుకుంటే మనకు 0.45 FCK వచ్చింది. ఓకే, సో ఇక్కడ ఇది కంప్రెసివ్ స్ట్రెస్ ఈ లెవెల్లో యాక్ట్ అవుతుంది, దీని సెంట్రాయిడ్ అనుకుంటే. ఇక్కడ మనకు టెన్జైల్ స్ట్రెస్ T యాక్ట్ అవుతుంది అనుకుంటున్నాం. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఏమంటారంటే లెవెరామ్ అని చూసాం. ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఫైబర్ ఆఫ్ కాంక్రీట్ నుండి కంప్రెసివ్ ఫోర్స్ యాక్ట్ అయ్యే డిస్టెన్స్ని మనం ఏం తీసుకుంటున్నాం, 0.42 XU అనుకుంటున్నాం. సో ఇది నిన్న క్లాస్లో మనం తీసుకున్న ఇక్కడ టెన్జైల్ ఫోర్స్ దగ్గర స్ట్రెస్ ఎంత, 0.87 FY. ఎందుకు FY by 1.15 వేసుకుంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ మనకు ఎంత వస్తుంది, 0.87 FY. ఇది మనం నిన్న క్లాస్లో మనం అజంప్షన్స్ అన్నీ తీసుకొని ఇలాగా తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే కంప్రెసివ్ ఫోర్స్ కనుక్కుంటాం. కంప్రెసివ్ ఫోర్స్ కనుక్కోవాలి అంటే మనకు తెలిసి ఏంటి, ఫోర్స్ అంటే ఏంటి, ఫోర్స్ అంటే స్ట్రెస్ ఇంటూ ఏరియా. ఫోర్స్ అంటే మనం ఎలా తీసుకుంటాం, స్ట్రెస్ ఇంటూ ఏరియా. సో స్ట్రెస్ తీసుకునేటప్పుడు మనం ఇక్కడ స్ట్రెస్ కన్సిడర్ చేసుకునేటప్పుడు ఈ 0.45 FCK ఉంది. సో ఈ బ్లాక్లో కాన్స్టెంట్గా ఉంది. ఈ పారాబోలిక్ దీంట్లో తీసుకునేటప్పుడు ఏం తీసుకోవాలి, ఇది పారాబోలా ఇది కాబట్టి 2/3 of 0.45 FCK తీసేసుకుంటాం. ఏరియా కావాలి అంటే మాత్రం మనము ఈ రెక్టాంగులర్ బ్లాక్ ఎంత డెప్త్ ఉంది అంటే XU ఎంత, ఈ పారాబోలిక్ డ్రాప్ ఇది ఎంత డెప్త్ ఉంది అంటే X1 కావాలి. సో ఈ కంప్రెసివ్ ఫోర్స్ కనుక్కోవడానికంటే ముందు మనం ఏం కనుక్కోవాలి అంటే X1 అండ్ X2 కనుక్కోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ X1 అండ్ X2 కనుక్కోవాలి అంటే ఇక్కడ నుండి ఇవి ఇక్కడికి తీసుకున్నాం అనుకోండి, ఇదేమవుతుంది, ఇదే కదా మన X2 అంతేనా, ఇదే కదా రెక్టాంగులర్ పోర్షన్ డెప్త్. అందుకే కదా ఈ లెవెల్లో మనం 0.002 అనుకున్నాం. సో నెక్స్ట్ ఇదెంత అవుతుంది, X1 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకుంటే ఇది ఒక ట్రయాంగిల్, నెక్స్ట్ ఇది ఒక ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి. సో ఈ పెద్ద ట్రయాంగిల్ ఉంది కదా, దీని డెప్త్ ఎంత, X2నే కదా, ఇది XU కదా. XUకి స్ట్రెయిన్ ఎంత ఉంది, 0.0035 ఉంది. అదే X1కి స్ట్రెయిన్ ఎంత ఉంది, 0.002 ఉంది. మనం ఇది క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఏమవుతుంది, XU ఇంటూ 0.002 ఈక్వల్ టు X1 ఇంటూ 0.0035.
సో ఇప్పుడు మనం ఈ x1 కావాలి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ xuలో ఏం చేసుకోవచ్చు, x1 ఈక్వల్ టు 0.002 xu డివైడెడ్ బై 0.0035 అంటే మనకి ఎంత వస్తుంది అంటే 0x1 కదా తీసుకున్నాం, ఓకే 0.53 xu వస్తుంది అరౌండ్. నెక్స్ట్ మనము ఇప్పుడు మనకి xu తెలుసు, x1 తెలుసు, x2 కావాలంటే ఏం చేయాలి, xuలో నుండి x1 తీసేస్తే మనకు x2 వస్తుంది. కాబట్టి x2 ఈక్వల్ టు xu మైనస్ x1, xu మైనస్ x1 ఎంత 0.53 xu అంటే ఎంత వచ్చింది 0.47 xu. సో ఈ లెంత్ x1 ఈక్వల్ టు 0.53 xu, x2 ఈక్వల్ టు 0.47 xu అయింది. ఓకే, సో ఫస్ట్ స్టెప్ మనము స్ట్రెస్ కనుక్కోవాలి అంటే, ఏరియా కనుక్కోవాలి అంటే మనకి ఈ డెప్త్స్ తెలియాలి. ఈ డెప్త్స్ ఎలా కనుక్కుంటాము, డెప్త్స్ ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ నుండి కనుక్కున్నాం. ఓకే, అది మన ఫస్ట్ స్టెప్ కంప్రెసివ్ ఫోర్స్ కనుక్కోవాలి అంటే. సో మన కంప్రెసివ్ ఫోర్స్ ఇప్పుడు కనుక్కోవచ్చు. కంప్రెసివ్ ఫోర్స్ కనుక్కోవాలి అంటే ఇక్కడ మనకి ఇక్కడ 2 దీనిగా డివైడ్ అయింది కాబట్టి ఒకటి రెక్టాంగులర్ పోర్షన్, ఒకటి పారాబోలిక్ పోర్షన్. సో రెక్టాంగిల్ పోర్షన్లో ఎంత ఉంది ప్లస్ పారాబోలిక్ పోర్షన్లో ఎంత ఉంది అనేది తీసుకుంటాం. సో రెక్టాంగిల్ పోర్షన్లో స్ట్రెస్ ఎంత 0.45 FCK. ఓకే, పారాబోలిక్ పోర్షన్లో స్ట్రెస్ ఎంత 2/3 ఆఫ్ 0.45 FCK. ఎందుకు మనకు తెలుసు, ఏదైనా ఒక రెక్టాంగిల్ ఇది తీసుకున్నప్పుడు మనం ఇలా పారాబోలిక్గా కట్ చేసామనుకోండి, ఈ పోర్షన్లో ఏమవుతుంది 2/3 ఉంటుంది, ఈ పోర్షన్లో 1/3 ఆఫ్ మెటీరియల్ ఉంటుంది. కాబట్టి స్ట్రెస్ కూడా మనం ఏం చేస్తాం 2/3 ఆఫ్ 0.45 FCK తీసుకుంటాం. సో మనకు ఫోర్స్ రావాలంటే ఏం చేయాలి, స్ట్రెస్ ఇంటూ ఏరియా చేసుకోవాలి. కాబట్టి ఏరియా అంటే ఏంటి, ఏరియా అంటే విడ్త్ బి ఇంటూ డెప్త్. రెక్టాంగులర్ పోర్షన్ డెప్త్ ఎంత 0.47 xu. ఇక్కడ కూడా బి ఇంటూ పారాబోలిక్ పోర్షన్ డెప్త్ ఎంత 0.53 xu. మొత్తం సాల్వ్ చేసుకుంటే మనకు 0.36 FCK బి ఇంటూ xu వస్తుంది. ఓకే, ఇది మన ఫస్ట్ కంప్రెసివ్ ఫోర్స్ మనం కనుక్కునేది స్ట్రెస్ బ్లాక్ పారామీటర్స్. ఓకే, సో ఎలా వచ్చింది అర్థమైంది కదా. మనం రెక్టాంగిల్ పోర్షన్ అండ్ పారాబోలిక్ పోర్షన్గా డివైడ్ చేసుకొని దానికంటే ముందు మనకు రెక్టాంగులర్ పోర్షన్ డెప్త్ ఎంత, పారాబోలిక్ పోర్షన్ డెప్త్ ఎంత కనుక్కొని సిమిలర్ ట్రయాంగిల్స్ నుండి మనము స్ట్రెస్ ఫోర్స్ ఈక్వల్ టు స్ట్రెస్ ఇంటూ ఏరియా వేసుకొని, స్ట్రెస్ ఇంటూ ఏరియా వేసుకొని ఈ కంప్రెసివ్ ఫోర్స్ ఈక్వల్ టు 0.36 FCK బి ఇంటూ xu వేసుకుంటాం. ఓకే, సో అదే టెన్జైల్ ఫోర్స్ కనుక్కోవడం ఎలా కనుక్కుంటాం, ఇక్కడ మనకేమి బ్లాక్ లేదు కాబట్టి జస్ట్ ఏం చేస్తాం, టెన్జైల్ ఫోర్స్ ఈక్వల్ టు ఇది కూడా అంతే సేమ్ స్ట్రెస్ ఇంటూ ఏరియా. సో స్ట్రెస్ ఎంత 0.87 FY. సో స్ట్రెస్ ఈక్వల్ టు 0.87 FY ఇంటూ ఏరియా అంటే ఎంత, ఏరియా ఆఫ్ స్టీల్ ఇన్ టెన్షన్, ఏరియా ఆఫ్ స్టీల్ ఇన్ టెన్షన్. సో AST తీసుకుంటాం, అది మన టెన్జైల్ ఫోర్స్ అవుతుంది. ఓకే, టెన్జైల్ ఫోర్స్ ఈక్వల్ టు ఏమొచ్చింది 0.87 FY AST అయింది. ఓకే, సో నెక్స్ట్ ఈ రెండింటి తర్వాత ఏం కనుక్కోవాలి, డెప్త్ ఆఫ్ కంప్రెసివ్ ఫోర్స్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ ఫైబర్ తీసుకోవాలి. అంటే ఏంటి అంటే ఇప్పుడు ఇదంతా ఫర్ టైం బీయింగ్ ఇది చేస్తున్నాను. సో ఈ ఈ టాప్ నుండి ఈ కంప్రెసివ్ ఫోర్స్ అనేది, ఇది కంప్రెసివ్ ఫోర్స్ అనుకున్నాం కదా, ఈ టాప్ నుండి కంప్రెసివ్ ఫోర్స్ ఎంత డిస్టెన్స్లో యాక్ట్ అవుతుంది అని కనుక్కోవాలి. అప్పుడే మనకు ఈ కంప్రెసివ్ ఫోర్సు టెన్జైల్ ఫోర్స్ మధ్య ఈ డిస్టెన్స్ ఎంత, లెవెరామ్ ఎంత అనేది మనకు తెలుస్తుంది. లెవెరామ్ ఎందుకు కావాలి, మనం మొమెంట్ కనుక్కోవాలి అంటే మొమెంట్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ కదా. సో కపుల్లో ఏదో ఒక ఫోర్స్ CRT తీసుకుంటాం. డిస్టెన్స్ అంటే ఏంటి, ఈ రెండిటి ఫోర్స్ మధ్య డిస్టెన్స్ అంటే ఏంటి, ఇక్కడ మనకు లెవెరామ్. లెవెరామ్ ఎలా వస్తుంది, ఇప్పుడు మనకి ఈ డిస్టెన్స్ తెలిసిందనుకోండి, ఈ టోటల్ డిస్టెన్స్ D కదా ఎఫెక్టివ్ డెప్త్, ఈ ఎఫెక్టివ్ డెప్త్లో నుండి ఈ డిస్టెన్స్ తీసేస్తే మనకు లెవెరామ్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఈ డిస్టెన్స్ ఎంత అనేది మనం కనుక్కుంటాం. ఎలా కనుక్కుంటాం, మనకు సెంట్రాయిడ్ కనుక్కోవడం తెలుసు కదా, y బార్ ఈక్వల్ టు C1y1 ప్లస్ C2y2 బై C1 ప్లస్ C2.
C1 అంటే ఏంటి? ఇందాక మనం రెక్టాంగిల్ పోర్షన్ కంప్రెసివ్ ఫోర్స్ చూసాం కదా, 0.45 FCK B ఇంటూ x2. y1 అంటే ఎంత? y1 అంటే ఏంటి? ఈ పోర్షన్లో ఇప్పుడు బ్లాక్ చేస్తున్నాం కదా, ఈ పోర్షన్లో సెంట్రాయిడ్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ సెంటర్లో ఉంటుంది. ఓకే, సో అంటే ఎంత? x2/2లో ఉంటుంది. ప్లస్ C2 ఎంత? C2 ఈక్వల్ టు 2/3 ఆఫ్ 0.45 FCK B ఇంటూ x1 ఇంటూ y2 ఎంత? x2 ప్లస్ 3/8 ఆఫ్ x1. x2 ప్లస్ 3/8 ఆఫ్ x1. ఓకే, ఎందుకు 3/8 వేసుకుంటున్నాం? మనకు తెలిసి ఇది పెరాబోలా తీసుకుంటే సెంట్రాయిడ్ ఇక్కడ యాక్ట్ అవుతుంది అంటే ఈ ఎడ్జ్ నుండి ఈ డిస్టెన్స్ 3/8 ఆఫ్ ఇది, ఈ టోటల్ హెచ్ అనుకున్నాం అనుకోండి, 3/8 ఆఫ్ హెచ్. అదే ఈ ఎడ్జ్ నుండి అయితే 5/8 ఆఫ్ హెచ్. మనం ఈ ఎడ్జ్ నుండి తీసుకుంటున్నాం కాబట్టి ఎక్కడ సెంట్రాయిడ్ యాక్ట్ అవుతూ ఉంటుంది? 3/8 ఆఫ్ ఈ డిస్టెన్స్ అంటే x1 దగ్గర యాక్ట్ అవుతూ ఉంటుంది. డివైడెడ్ బై మనకు C1 అంటే ఇది ఇక్కడ అలానే C1 వేసుకుంటాం, C2 అంటే ఇది. ఓకే, C2 వేసుకుంటాం. అర్థమైంది కదా? మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మనము పెరాబోలా సెంట్రాయిడ్ ఎక్కడ యాక్ట్ అవుతుంది, పెరాబోలా ఏరియా ఏంటి, ఇవన్నీ మనం ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ మెకానిక్స్లో చదువుకుని ఉంటాం కదా. దాని వరకు అంటే ఇప్పుడు మనకి రెక్టాంగిల్ పెరాబోలిక్ ఉందనుకోండి. ఓకే, ఇది ఇక్కడ రెక్టాంగిల్ ఇక్కడ వరకు ఉంది అంటే ఇది C1 అనుకుంటాం, ఇది C2 అనుకుంటాం, ఇది C అనుకున్నాం అనుకోండి. ఇక్కడ C1 అనేది x2/2 దగ్గర యాక్ట్ అవుతూ ఉంటుంది. ఈ C2 అనేది ఎక్కడ యాక్ట్ అవుతూ ఉంటుంది? ఇక్కడ నుండి ఇక్కడికి x2 కదా, సో x2 ప్లస్ ఈ డిస్టెన్స్ ఎంత అంటే 3/8 ఆఫ్ x1. ఓకే, ఎందుకు ఇక్కడ నుండి ఇక్కడికి ఇది x2 కాబట్టి ఎగ్జాక్ట్లీ రెక్టాంగిల్లో సెంటర్లో సెంట్రాయిడ్ యాక్ట్ అవుతుంది కాబట్టి ఈ డిస్టెన్స్ ఎంత అంటే x2/2. ఈ డిస్టెన్స్ ఎంత అంటే x2 ప్లస్ 3/8 ఆఫ్ x1. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు y బార్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 0.42 XU వస్తుంది. y బార్ ఈక్వల్ టు ఎంత? 0.42 XU వస్తుంది. సో లెవర్ ఆర్మ్ ఈక్వల్ టు ఏమైంది? టోటల్ ఎఫెక్టివ్ డెప్త్లో నుండి D మైనస్ 0.42 XU అవుతుంది. లెవర్ ఆర్మ్ ఈక్వల్ టు, సో టోటల్ D కాబట్టి Dలో నుండి ఈ పోర్షన్ తీసేసి 0.42 XU అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది అర్థమైంది అనుకుంటా. ఏం డిరైవ్ చేసుకున్నాం? కంప్రెసివ్ ఫోర్స్ ఈక్వల్ టు 0.36 FCK B ఇంటూ XU. టెన్జైల్ ఫోర్స్ ఈక్వల్ టు 0.87 FY AST. సో మనకు లెవర్ ఆర్మ్ ఈక్వల్ టు ఏమైంది? D మైనస్ 0.42 XU. ఈ ఫార్ములాలు అందరికీ మనకు తెలుసు, అన్ని గుర్తుంటాయి. బట్ వీటి డెరివేషన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం గేట్ ఎగ్జామ్ రాసేటప్పుడు చిన్న చిన్న వాల్యూస్ చేంజ్ చేసినప్పుడు ఈ కంప్రెసివ్ ఫోర్సు, టెన్జైల్ ఫోర్సు, ఈ ఫార్ములాలన్నీ మారిపోతాయి. అందువల్ల మనకి 4 మార్క్స్ గేట్ ఇచ్చేటప్పుడు మనం ఈ ఫార్ములాలే వేసుకొని చేసేస్తూ ఉంటాం డెరివేషన్ తెలియకపోతే. సో ఇప్పుడు ఎలా ఇస్తారు? ఇది స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ అనుకోండి. ఈ 0.0035 ప్లేస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇది 0.0025తో రీప్లేస్ చేయమని ఇచ్చారనుకోండి. ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు ఈ 0.0025 ఇస్తే ఫస్ట్ ఏది మారిపోతుంది అంటే ఈ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్లో ఇది x2 ఇది x1 అనుకున్నాం కదా, ఈ x2 x1 ఎక్కడి నుండి వచ్చాయి? ఈ డెప్త్స్ మనం ఇక్కడ సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకొని చేసాం. సిమిలర్ ట్రయాంగిల్స్ కనుక్కున్నప్పుడు ఈ వాల్యూ చేంజ్ అయిందనుకోండి, x2 x1 వాల్యూస్ చేంజ్ అయిపోతాయి. x2 x1 వాల్యూస్ చేంజ్ అయిపోయాయి అనుకోండి, ఈ రెండు మారింది అంటే ఇక్కడ ఈ మనం ఇక్కడ కంప్రెసివ్ ఫోర్స్ ఈక్వల్ టు 0.36 FCK B ఇంటూ XU వేసుకున్నాం కదా, ఈ కోఎఫిషియంట్ అనేది మారిపోతుంది. ఎందుకు? ఈ కోఎఫిషియంట్ అనేది మనం దేనికి డెరైవ్ చేసుకున్నాం? x2 ఈక్వల్ టు 0.47 XU, x1 ఈక్వల్ టు 0.53 XU అనుకొని మనం డిరైవ్ చేస్తే ఇది వచ్చింది.
ఒక్కసారి ఎప్పుడైతే ఈ x2 x1 వాల్యూస్ మారిపోతాయో ఈ కోఎఫిషియంట్ కూడా చేంజ్ అయిపోతుంది. ఓకే, సో గేట్లో ఒక్కొక్కసారి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఇంకొక నిన్న కూడా మనం డిస్కస్ చేసాం, ఒక్కొక్కసారి ఏం చేస్తారు, వాల్యూస్ ఏమి చేంజ్ చేయకుండా స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్ ఇది ఉంది కదా అది చేంజ్ చేసేస్తారు. అంటే ఎలాగా, ఇప్పుడు ఇది ఉందనుకోండి రెక్టాంగులర్ లీనియర్ అని ఇచ్చారనుకోండి ఇలాగా. ఓకే, ఇప్పుడు స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఈ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్లో పారాబోలిక్ ప్లేస్లో ఏమైంది, రెక్టాంగిల్ అయింది. అంటే ఇది ఫస్ట్ ఇది సెకండ్ తీసుకున్నాం అనుకోండి, ఫస్ట్కి ఏం చేంజ్ కాదు, 0.45 FCK B ఇంటూ XUA వస్తుంది ప్లస్ B ఇంటూ X2. ఓకే, ఈ పార్ట్ వచ్చేటప్పటికి 2/3 ఆఫ్ 0.45 FCK రాదు. ఎందుకు, ఈ 2/3 అనేది మనం పారాబోలా అనుకొని చేసింది. అలా కాకుండా ఈ 2/3 అనేది పారాబోలా కాకుండా ఇది తీసుకున్నాం అనుకోండి ఈ లీనియర్ ఇది, సో హాఫ్ ఆఫ్ 0.45 FCK అవుతుంది. అంటే 2/3 దేంతో రీప్లేస్ అయిపోతుంది, హాఫ్ ఆఫ్ 0.45 FCK అవుతుంది. ఈ సెంట్రాయిడ్ డిస్టెన్స్ కూడా 0.42 XU క్యాలిక్యులేట్ చేయడానికి 0.42 XU రాదు, ఎందుకంటే ఇక్కడ సెంట్రాయిడ్ 3/8 కాదు, ఏమవుతుంది ఇది 1/3 ఆఫ్ x1 అయిపోతుంది ఈ డిస్టెన్స్ అనేది. సో అది మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ ఏ వాల్యూ మారితే ఏది మారుతుంది అనేది తెలుస్తుంది. దానికంటే ముందు ఫస్ట్ మనకు బేసిక్స్ తెలియాలి. కంప్రెసివ్ ఫోర్స్ ఎలా డిరైవ్ చేసుకున్నాం, టెన్జైల్ ఫోర్స్ ఎలా వచ్చింది, నెక్స్ట్ 0.42 XU లెవరామ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేసుకున్నాము అనేది తెలియాలి. ఓకే, సో నెక్స్ట్ డిరైవ్ చేసుకోవాల్సింది ఏంటి అంటే XU మ్యాక్స్. నెక్స్ట్ డిరైవ్ చేసుకోవాల్సింది XU మ్యాక్స్. అసలు XU అనుకున్నాం, ఇంతవరకు XU మ్యాక్స్ అంటే ఏంటి అంటే మనము ఫస్ట్ XU మ్యాక్స్ మనకు తెలియాలంటే ఫస్ట్ లిమిటింగ్ సెక్షన్ అంటే ఏంటి అనేది తెలియాలి. ఓకే, లిమిటింగ్ సెక్షన్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బీమ్ తీసుకున్నాం అనుకోండి, దానిపైన ఒక లోడ్ అప్లై చేసాం. లోడ్ అప్లై చేసిన వెంటనే ఏమవుతుంది, మనకు బీమ్లో కాంక్రీట్ ఉంటుంది, స్టీల్ ఉంటుంది. రెండింట్లోనే ఏం డెవలప్ అవుతుంది, స్ట్రెస్ అనేది డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో కాంక్రీట్లోనూ మనకు ఒక అలౌబుల్ స్ట్రెస్ ఉంటుంది, తర్వాత స్టీల్లోనూ మనకేముంటుంది, ఒక అలౌబుల్ స్ట్రెస్ అనేది ఉంటుంది. అంటే మ్యాక్సిమం ఎంత స్ట్రెస్ వరకే అలో చేస్తాము అని. లోడ్ పెరిగే కొద్దీ ఏమవుతూ ఉంటుంది, కాంక్రీట్లోనూ స్ట్రెస్ డెవలప్ అవుతూ వస్తుంది, స్టీల్లోనూ అలౌబుల్ స్ట్రెస్ డెవలప్ అవుతూ వస్తుంది. మనం డిజైన్ చేసుకున్న సెక్షన్ని బట్టి ఒకవేళ స్టీల్లో కనుక ఫస్ట్ అలౌబుల్ స్ట్రెస్ రీచ్ అయిపోయింది అనుకోండి, స్టీల్ ఫెయిల్ అయిపోయింది అని అనుకుంటాం. అదే కాంక్రీట్లో అలౌబుల్ స్ట్రెస్ రీచ్ అయిపోయింది అనుకోండి, కాంక్రీట్ ఫెయిల్ అయిపోతుంది ఫస్ట్. ఓకే, రెండు ఒకేసారి అలౌబుల్ స్ట్రెస్ని రీచ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు ఆ సెక్షన్ ఏమంటాము అంటే లిమిటింగ్ సెక్షన్ ఆర్ బ్యాలెన్స్డ్ సెక్షన్ అని అంటాం. ఓకే, టైప్స్ ఆఫ్ సెక్షన్స్ చూసేటప్పుడు ఇది ఇంకా క్లియర్గా అవుతుంది. సో ఫస్ట్ ఇప్పుడు XU మ్యాక్స్ డెరివేషన్ చెప్పడానికి చెప్తున్నాను. బ్యాలెన్స్డ్ సెక్షన్ అంటే ఏంటి అంటే మనం లోడ్ అప్లై చేసుకుంటూ వెళ్తున్నప్పుడు బోత్ కాంక్రీట్ అండ్ స్టీల్లో అలౌబుల్ స్ట్రెస్ అనేది సేమ్ టైంలో మనకు రీచ్ అయిందనుకోండి, ఏది అలౌబుల్ స్ట్రెస్ సేమ్ టైంలో రీచ్ అయితే దాన్ని మనం ఏమంటాం, బ్యాలెన్స్డ్ సెక్షన్ అని అంటాం. ఓకే, బోత్ కాంక్రీట్ అండ్ స్టీల్లో అలౌబుల్ స్ట్రెస్ అనేది సేమ్ టైం రీచ్ అయితే దాన్ని బ్యాలెన్స్డ్ సెక్షన్ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు ఈ బ్యాలెన్స్డ్ సెక్షన్లో ఉన్న దీన్ని ఏమంటాం అంటే డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ని ఏమంటాము అంటే లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అని అంటాం, ఆర్ మ్యాక్సిమం బ్యాలెన్స్డ్ సెక్షన్కి లిమిటింగ్ డెప్త్ అంటాం, లేదంటే XU మ్యాక్స్ ఆర్ XU లిమిట్తో మనం రిప్రజెంట్ చేసుకుంటాం. ఓకే, XU లిమిట్ ఆర్ XU మ్యాక్స్తో మనం రిప్రజెంట్ చేసుకుంటాం. లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్, మ్యాక్సిమం డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ అంటే XU లిమిట్ ఆర్ XU మ్యాక్స్ అని అనుకుంటాం. ఇది డిరైవ్ చేయడానికి ఏమవుతుంది అని అంటే, ఇది డిరైవ్ చేయాలంటే ఎలాగా, ఇప్పుడు మనకి ఇది రెక్టాంగులర్ సెక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఏం తీసుకుంటాం, ఇది మన స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ డయాగ్రామ్ కదా, ఈ డెప్త్ని మనం ఏమనుకుంటున్నాం
XU max అనుకుంటాం. ఓకే, సో ఈ XU max అయినప్పుడు ఇక్కడ ఎక్స్ట్రీమ్ ఫైబర్లో ఎంత 0.0035. ఇక్కడ స్టీల్లో స్ట్రెయిన్ ఎంత షుడ్ నాట్ బి లెస్ దాన్ FY/1.15 ES ప్లస్ 0.002. ఓకే, టోటల్ డెప్త్ ఎంత, ఇది ఎఫెక్టివ్ డెప్త్ స్మాల్ d. కాబట్టి ఈ డెప్త్ ఏమైంది ఇక్కడ వరకు d మైనస్ XU max. ఓకే, సో ఇప్పుడు మనం సిమిలర్ ట్రయాంగిల్స్ తీసుకున్నాం అనుకోండి, ఇదొక ట్రయాంగిల్, ఇదొక ట్రయాంగిల్. ఓకే, సో ఈ ట్రయాంగిల్ తీసుకుంటే XU max ఏమవుతుంది 0.0035 అయింది, d మైనస్ XU max ఏమైంది, ఓకే, FY/1.15 ES ప్లస్ 0.002 అయింది. సో ఈ రెండు మనం క్రాస్ మల్టిప్లై చేసుకుంటే ఏమవుతుంది అంటే XU max ఈక్వల్ టు మనం సాల్వ్ చేసుకుంటే 0.0035 డివైడెడ్ బై 0.0055 ప్లస్ FY/1.15 ES వస్తుంది. ఓకే, సో XU max బై d. సో ఇది మనం దీన్ని మొత్తం సాల్వ్ చేసుకుంటే వచ్చేది. మనం ఇక్కడ ఒక విషయం అబ్జర్వ్ చేస్తే ఏమవుతుంది అంటే XU max అనేది ఓన్లీ గ్రేడ్ ఆఫ్ స్టీల్ని బేస్ చేసుకునే ఉంది, కానీ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ని బేస్ చేసుకొని లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. XU max దేనిపైన డిపెండ్ అవుతుంది, ఓన్లీ గ్రేడ్ ఆఫ్ స్టీల్ పైన డిపెండ్ అవుతుంది. ఓకే, అంటే గ్రేడ్ ఆఫ్ స్టీల్ అండ్ ఎఫెక్టివ్ డెప్త్ పైన. ఇప్పుడు ఇవన్నీ మనం సాల్వ్ చేసుకున్నాం అనుకోండి, FE 250 గ్రేడ్కి ఏమవుతుంది అంటే XU max ఈక్వల్ టు 0.53D అవుతుంది. అదే FE 415కి ఏమవుతుంది అంటే XU max ఈక్వల్ టు 0.48D అవుతుంది. అదే నెక్స్ట్ FE 500 గ్రేడ్ స్టీల్ తీసుకుంటే XU max ఈక్వల్ టు 0.46D అవుతుంది. ఓకే, సో ఈ 3 వాల్యూస్ అనేది గుర్తుండాలి. ఈ XU max ఎలా డెరైవ్ చేసుకుంటాము అంటే సిమిలర్ ట్రయాంగిల్స్ ఫ్రమ్ స్ట్రెస్ డయాగ్రామ్ తీసుకొని పైన 0.0035కి బాటమ్ స్టీల్లో FY/1.15 ES ప్లస్ 0.002కి తీసుకుంటే మనకు ఇవి చాలా ఇంపార్టెంట్. FE 250కి ఎంత XU max ఈక్వల్ టు 0.53D, FE 415కి అయితే ఎంత 0.48D, అదే మన FE 500కి అయితే 0.46D వాల్యూస్ వస్తాయి. ఒకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే XU max అనేది ఓన్లీ దేనిపైన డిపెండ్ అవుతుంది, గ్రేడ్ ఆఫ్ స్టీల్ అండ్ ఎఫెక్టివ్ డెప్త్, ఈ రెండింటిపైనే డిపెండ్ అవుతుంది. మనకు క్యారెక్టరిస్టిక్స్ ఆర్ స్ట్రెంగ్త్ ఆఫ్ కాంక్రీట్ ఆర్ గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ పైన మన XU max అనేది డిపెండ్ అవ్వదు. ఓకే, ఈ వాల్యూస్తో మనకు డైరెక్ట్గా క్వశ్చన్స్ ఇచ్చేస్తారండి. ఒకసారి ఇప్పుడు SSC JEలో లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. లిమిటింగ్ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ కనుక్కోమన్నారు. ఎఫెక్టివ్ డెప్త్ ఎంత 400 mm ఇచ్చారు, గ్రేడ్ ఆఫ్ స్టీల్ ఎంత 250 ఇచ్చారు, అంటే FY ఈక్వల్ టు ఎంత 250 Nm/mm² ఇచ్చారు. సో XU max కనుక్కోమన్నారు. XU max XU లిమిట్ రెండు ఒకటే కాబట్టి XU max ఈక్వల్ టు ఎంత FE 250కి 0.53D. సో 0.53 ఇంటూ 400 మనకి ఎంత అయితే వస్తుందో ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి మనకు ఈ కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో నెక్స్ట్ క్లాస్లో టైప్స్ ఆఫ్ సెక్షన్స్ అనేది చెప్తాను. బ్యాలెన్స్డ్, అండర్ రెయిన్ఫోర్స్డ్. బ్యాలెన్స్డ్ సెక్షన్ అంటే ఏంటి, ఇప్పుడు ఇందాక చూసాం కదా, రెండు ఒకేసారి అలౌబుల్ స్ట్రెస్ని, కాంక్రీట్ అండ్ స్టీల్ రెండు ఒకేసారి అలౌబుల్ స్ట్రెస్ని రీచ్ అయితే దాన్ని బ్యాలెన్స్డ్ సెక్షన్ అని, ఒకవేళ స్టీల్ ముందుగా రీచ్ అయిపోతే దాన్ని అండర్ రెయిన్ఫోర్స్ సెక్షన్ అని, కాంక్రీట్ ముందుగా రీచ్ అయిపోతే దాన్ని ఓవర్ రెయిన్ఫోర్స్డ్ సెక్షన్ అని. ఈ దీంట్లో ఇప్పుడు బ్యాలెన్స్డ్ సెక్షన్ అయితే న్యూట్రల్ యాక్సిస్ని మనం XU max అనుకుంటున్నాం కదా, ఈ రెండింటిలో డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఎలా కనుక్కుంటాము, ఇవన్నీ నెక్స్ట్ టుమారో క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.